ఇమ్మీడియట్‌గా ఏదో స్టార్‌లు అయిపోవాలనే తొందర, భాష మీద సరైన అవగాహన లేకపోవటం, సాంప్రదాయాల మీద సరైన అవగాహన లేకపోవటం, అమ్మ, నాన్న, చెల్లి అనే పదాలు యూనివర్సల్‌లాగా జనరల్‌గా ఒక గౌరవంతో మంచి భావంతో మాట్లాడతారండి. ఎవరన్నా మాట్లాడతారు గానీ, మహిళలు కనిపిస్తే అమ్మ అని పిలుస్తాం. గౌరవంతో పిలుస్తాం. వేరే అంటే ఉద్దేశంతో మా కాదు. మా 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 అత్తగారిని నేను అమ్మ అంటాను. హ్మ్. మరి అమ్మ అంటే అమ్మ కూతురు నీకు భార్య అయిందని నన్ను ఎవరైనా క్వెషన్ చేస్తే దానికి హ్మ్. నేనేం చెప్తాను? ఇది అది అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటే గాని ఆహ్, ఏదో ఇంటెంట్‌తో చేసిందని కూడా నేను అనుకోవట్లేదు. లెట్స్ గివ్ హర్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేనంటున్నదేంటంటే ఈ ఫ్రివలస్ స్టేట్మెంట్‌గా చూస్తాను వాసుదేవన్ గారిని. దాని గురించి మనం అంతగా ఆహ్, విశ్లేషించడానికి కూడా ఏం లేదు. రెండోది తప్పున్నప్పుడు ఏం ఇందాక విశ్లేషిస్తారు? ఇందాక మీరు కనీసం ఒక రోజా అపాలజీ కూడా గారి రాలా. దాదాపు 2 రోజులుగా తిరుగుతోంది సోషల్ మీడియాలో. ఆవిడ ఇంతకుముందు మాట్లాడింది. ఒక అపాలజీ కూడా రాలా మరి. అవును. ఇప్పుడు మహిళా అదది కమిషన్ ఏమన్నా మాట్లాడుతుందా అది దాని మీద? ఈ ఈ విషయాల మీద మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్